సో ఏదైతే అఖండ 2కి సంబంధించి అఖండ 2 మొన్ననే 5వ తారీఖు రిలీజ్ కావాల్సిన ఆ సినిమా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే ఆగిపోయింది. యాక్చువల్‌గా ఇది టెక్నికల్ ఇష్యూ కాదు. ప్రొడ్యూసర్స్ చేసిన తప్పు. ఏదైతే 14 రీల్స్ ప్లస్ ఏదైతే సంస్థ ఉందో అది ఈ రోసెస్ ఇంటర్నేషనల్ సంస్థకి కొన్ని డబ్బులైతే చెల్లించవలసి ఉండేది. సో దాని కారణంగా వాళ్ళు కేసేసి మద్రాస్ కోర్టులో కేసేసి వాళ్ళు గెలవడం జరిగింది. ఇది పూర్తిగా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం. అలాగే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళు సినిమాలు వేసుకునేయడానికి వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. కొన్ని థియేటర్లలో అయితే టికెట్స్ కూడా ఫుల్ అయిపోయాయి. కానీ సడన్గా రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు సినిమా రిలీజ్ కావట్లేదు, సినిమా డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తాం. అదేమన్నా చిన్న సినిమానా? బాలకృష్ణ గారు ఏమన్నా చిన్న హీరో అనుకుంటున్నారా? బాలకృష్ణ గారి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ప్రొడ్యూసర్లకి కొంచెమైనా ఇది ఉండాలి కదా, కన్సర్న్ లేదు. ఎందుకు? వాళ్ళు పోస్టర్లు కొట్టించుకున్నారు. మేము ఫ్యాన్స్ అందరం పోస్టర్లు కొట్టించుకొని థియేటర్ల మీద అతికించుకొని, తీరా మేము ఏదో సినిమాకి పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా లేదు, టెక్నికల్ ఇష్యూ వల్ల ఇదైంది అని చెప్పేసి థియేటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ పైసలు మీరు తీసుకోపోండి అని చెప్తున్నారు. కొన్ని థియేటర్లలో అయితే డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు బుక్ చేసుకునే వాళ్ళకి. ఫ్యాన్స్ ఏమో మొత్తం గందరగోళం చేద్దామని చెప్తా ఉన్నారు. వాళ్ళు కొట్టించుకున్న బ్యానర్లకి వాటి వీటికి పైసలు పెట్టి కొట్టించుకున్నారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రొడ్యూసర్లు బాధ్యత వహిస్తారా? ఏంటిది మళ్ళీ వాళ్ళు ట్విట్టర్లో పెట్టడం, మేము అతి త్వరలో డేట్లను అనౌన్స్ చేస్తామని చెప్పి. అరే అతి త్వరలో అనౌన్స్ చేయడం ఏంటే అర్థం కాదు. చెప్పిన టైంకి చెప్పినట్టుగా మీరు ఎవరైతే సినిమా రిలీజ్ చేస్తానో చేయాలి. బాలకృష్ణ గారు చిన్న హీరోనా? ఆయన ఇమేజ్ ఏమైనా చిన్నదా? ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యే ఆయనే, గతంలో మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయనే. అర్థమవుతుందా? ప్రొడ్యూసర్లకు కొంచెమైనా. డిస్ట్రిబ్యూటర్లు ఎంత బాధపడతారు మీ వల్ల? వాళ్ళు కోట్ల రూపాయలు మీకు ఇచ్చారు సినిమా వాళ్ళు సినిమా అమ్ముకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయని చెప్పి. ఎగ్జిబిటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్స్ మీకు డబ్బులు ఇచ్చారు. ఎందుకు? వాళ్ళకి సినిమా ఆడితే 4 డబ్బులు వచ్చి వాళ్ళు బతుకుతారని చెప్పేసి కోట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఆ సంస్థకు మీకు చెల్లించకుండా, ఏదో 1 సినిమా ఒకే ఒక్కడని చెప్పేసి ఆ సినిమాలకు పాత బాకీలు మీరు చెల్లించకుండా ఇంత పెద్ద సినిమాలు ఎట్లా ఆపుతారు మీరు? ఆ సినిమాకు సంబంధించి ఏదైతే ఉందో ఆ డబ్బులు చెల్లించేసి ఆ సినిమా చిన్న హీరో సినిమా అంటే ఏదో అనుకోవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఆయన ఎంత పెద్ద హీరో, ఎంత గౌరవం గల వ్యక్తి ఆయన సినిమాని ఎట్లా ఆపుతారు? కనీసం మీరు వాళ్ళ టీమ్ తోటి అయినా డిస్కషన్ చేయాలి కదా, ఇలా ఉంది మరి అని చెప్పి. అటు ఎవరైతే బోయపాటి సీన్ గారు ఉన్నారో ఆయన టీం తోటి డిస్కషన్ చేయకుండా, ఇటు బాలకృష్ణ గారితో మీరు డిస్కషన్ చేయకుండా తీరా సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇది ఎవరు బాధ్యత వస్తారు? పూర్తిగా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో దీని పూర్తి బాధ్యత వాళ్ళే తీసుకోవాలి.